రూపాయల లోపు మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతుల మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా తీవ్రంగా నష్టపోయే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. దీనికి కారణం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొంతమంది దళారీలు దోచుకొని వాటిని ఎక్కువ రేటుకి అమ్ముకునే విధంగా నిల్వలు వేస్తున్నారు. ధాన్యం అట్లాగే జరిగింది. ఇప్పుడు మొక్కజొన్న కూడా అట్లాగే జరుగుతున్నది. ప్రభుత్వం మీద సరైన ఒత్తిడి తీసుకురావడంలో రైతాంగం కూడా విఫలమవుతున్నారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. కారణం ఏంటంటే కేసులు పెడుతున్నారు. ఎవరైనా బయట వచ్చి మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెడతాం, పథకాలు ఎగ్గొడతాం అని బెదిరిస్తాం. ఈ గ్రామ స్థాయిలో ఇటువంటి బెదిరింపులు కూడా ఎక్కువ అవుతున్నాయి, అణచివేత ధోరణులు ఎక్కువ అవుతున్నాయి. దాంతో రైతులు కూడా స్పందించడానికి ముందుకు రావటం లేదు. మరోపక్క చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని, సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రతి మంగళవారం అప్పులు వారంగా మార్చేసి ఇప్పటికే 6 లక్షల కోట్లకు పైగా రాష్ట్రం టోటల్ అప్పులు చేరినాయి. చంద్రబాబు నాయుడే 3 లక్షల రూపాయల దాకా 3 లక్షల కోట్ల దాకా అప్పు తెచ్చాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పులు చేసి శ్రీలంక చేస్తున్నాడని తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇవాళ ఏ ఒక్కరు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకపోగా రాష్ట్రాన్ని మరింత అప్పురూపులు నెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 దాకా 50,000 కోట్ల అప్పులు చేస్తే 2,70,000 కోట్ల దాకా ప్రజల పథకాలు, వివిధ రూపాయల డీబీటీ రూపంలో పథకాలు అందించాడు. మరి చంద్రబాబు నాయుడు తెచ్చిన అప్పు ఎవరికి వెళ్తుందో, ఏ అకౌంట్కి వెళ్తుందో ఎవరికి తెలవటం లేదు. రాష్ట్ర రాజధాని అమరావతి అని చెబుతూ డబ్బులన్నీ కూడా అక్కడ వృధాగా ఖర్చు పెడుతున్నాడు. అమరావతి ఎప్పుడైతే ఎవరికి తెలవట్లేదు. ఆయనే చెబుతున్నాడు, ఒకసారి మున్సిపాలిటీ ఏదో అన్నాడు, మరోసారి అన్న పెద్ద నగరం కడతా అన్నాడు. పంతులు లేని మాటలతో, దశల వారీ భూసేకరణతో రాష్ట్రాన్ని తీవ్రంగా అగాధంలోకి నెట్టివేస్తున్నాడు. ఇటువంటి చర్యల్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదుర్కోవాలి. ఇప్పుడు పొదుపు చర్యలని కొత్త ఎత్తుగాళ్ళు ఎత్తుతున్నాడు. మరి ఆయన పొదుపు చర్యలు కేవలం ఏదో క్యాన్వాయ్ని తగ్గించుకుంటే సరిపోదు. వాళ్ళ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు హైదరాబాద్కి, అమరావతికి తిరుగుతున్న ఈ ప్రత్యేక విమాన ఖర్చులు తగ్గించుకోవాలి ముందు. అట్లాగే ప్రభుత్వంలో జరుగుతున్న దుబారా నివారించాలి. ప్రభుత్వం ఏమాత్రం దుబారా నివారణ చర్యలు చేపట్టకుండా ఈ జనం దగ్గర పెట్రోలు, డీజిల్ రూపంలో దోపిడీ చేయడానికి ఇది ఒక క్యాన్వాస్, వాళ్ళు తిరిగే సెక్యూరిటీ క్యాన్వాస్ తగ్గించుకున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచార కార్యక్రమాలు మానుకొని నిజంగా ఏ రంగంలో అయితే ఎక్కడెక్కడైతే కాస్ట్ కట్టింగ్ వృధా వ్యయాన్ని తగ్గించుకోవచ్చో ఆ వృధా వ్యయాన్ని తగ్గించి ప్రజలకి, రైతులకి మేలు చేయాలి.